హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్ణం సుధా. అందరూ ఎలా ఉన్నారు? సో ఆఫ్టర్ అ లాంగ్ టైం నేను ఒక వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో తమ్నేల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై శ్రీమంతం. సో ఇదంతా శ్రీమంతం వేడుక ఎలా జరిగింది ఏంటి అనేది నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఇది పింట్రెస్ట్లో చూసి మేమైతే అపార్ట్మెంట్ కింద ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాము. మా సిస్టర్స్ ఇంకా మా హస్బెండ్ నైట్ అంతా కూర్చొని చాలా బాగా డెకరేట్ చేశారు. చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. ఫస్ట్ అయితే మా అమ్మ పుట్టింటి తరపున చీర బట్టలు అవి అయితే పెడుతుందనమాట నాకు మా హస్బెండ్కి. అవి పెట్టిన తర్వాత ఇంకా చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. సో అవి చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత మా మదర్ ఏం చేశారంటే ఫస్ట్ ఒళ్ళో చలిమిడి అనేది పెట్టారు. అమ్మ కడుపు చల్లన, అత్త కడుపు చల్లన, నీ కడుపు చల్లన అనేసి అలా 3 సార్లు అని చలిమిడి అనేది అయితే పెడతారనమాట. సో అమ్మ పెట్టడం అయిపోగానే ఇంకా మా అత్తింటి తరపు నుంచి పెట్టడం స్టార్ట్ చేశారు. మా మదర్ ఏంటంటే ఫస్ట్ గంధము, తర్వాత కాళ్ళకు పసుపు అవన్నీ కూడా రాసిన తర్వాత ప్రోగ్రామ్ అయితే ఇంకా స్టార్ట్ చేశారు. సో మా అత్తయ్య తరపున మా వదిన అయితే నాకు చారని అయితే పెట్టారు. సో శ్రీమంతం వేడుక అంటేనే గాజుల్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మా మదర్ అయితే నాకు గాజులను అయితే వేస్తున్నారు. సో మా అమ్మ తర్వాత మా వదిన వేయడం స్టార్ట్ చేశారు గాజుల్ని. అలా నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు గాజులు వేయడము, అలాగే చీరలు పెట్టడము, అలా అన్నీ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో మా వదిన ఇంకా మా అత్తయ్య ఏమేమైతే తీసుకొచ్చారో అవన్నీ నాకు ఇస్తూ ఉన్నారు. సో ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ నాకు గాజులు అనేది అయితే వేస్తున్నారు. గాజులు వేసిన తర్వాత అక్షంతలు వేసి ఆశీర్వదించారు. అయితే నేను అడుగుతున్నాను, ఏమని ఆశీర్వదించావు నన్ను అనేసి. సో ఇక్కడైతే అందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటున్నాము. సో ఏమేమైతే తెచ్చారో సారే అలాగే పండ్లు అని అందరం పట్టుకొని ఇలా ఒక గ్రూప్ ఫోటోని అయితే తీసుకుంటున్నాము. ఇంకా ఈ తర్వాత అయితే వచ్చిన వాళ్ళందరూ గాజులు వేయడము, చీర పెట్టడము, ఇంకా అలాంటివన్నీ స్టార్ట్ అయితే చేసేసారు.
నేను ఇంకా ముందు రోజే గోరింటాకుని అయితే పెట్టించేసుకున్నాను. ఇవి అయితే ఒక డిజైన్స్ ఉంటాయి, ఇంకా డిజైన్స్ నుంచి సెలెక్ట్ చేసుకొని ఇలా డేట్ ఆఫ్ బర్త్ అలాగే బేబీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేలాగా ఇలా మెహందీ డిజైన్స్ అయితే పెట్టించుకున్నాను. అండ్ చాలా బాగా పండింది. అండ్ ఇవన్నీ అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఇంకా లాస్ట్కి ఇలా దిష్టి తీసి ఇలా హారతిలాగా అయితే ఇచ్చారు. అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని స్టిల్స్ తీసుకున్న తర్వాత ఇంకా లంచ్ అయితే తినడం స్టార్ట్ చేసాము. సో లంచ్ మీకు తెలిసిందే, మా ఫాదర్ది క్యాటరింగ్ ఉంటుంది, ఆర్విఎన్ క్యాటరర్స్. సో ఇంకా మా డాడీయే మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని శ్రీమంతానికి తీసుకొని వచ్చారు. సో ఈ విధంగా అయితే నా శ్రీమంతం వేడుక అయితే జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.